to deliver the welcome address and share her thoughts with all of us. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని నిలబెట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ దత్తన్న అలై బలై కార్యక్రమం ఎవరిదో కాదు, మాది అనుకొని ప్రతి సంవత్సరం మీరు నడుపుతా ఉన్నారు. అందుకనే 20 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేయగలిగినాము. ఈసారి మీ అందరికీ తెలుసు, పెహల్గాం అటాక్ లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలై బలై వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, ఒక్కసారైతే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే. అది చెప్పే సందేశమే అలై బలై. మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాగే మన నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్ని ఆపరేషన్లు అయినా తీసుకురావడానికి ఆయన రెడీ, ఎన్ని పరేషాన్లు చేసినా అన్ని ఆపరేషన్లు రెడీ అవుతాయి అని చెప్పే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చింది. దేశంలో మనం మతం పేరున కులం పేరున వేరే అవ్వచ్చు, కానీ దేశం మీదకి వస్తే మనం అందరం ఒకటే అన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ముందుకు తీసుకుపోయింది. అలై బలై కార్యక్రమం కూడా అట్లాంటి సందేశాన్ని ముందుకు తీసుకుపోతూ మీ ముందుకు 20 ఏళ్ల నుంచి వస్తుంది. అంటే మతం పేరైనా కులం పేరైనా, ఇక్కడ కూర్చున్న నాయకుల ఐడియాలజీ వేరైనా, సందేశాలు వేరైనా, ప్రజల గురించి ఆలోచించే విధానం మాత్రం ఒక్కటే అని చెప్పే వేదిక ఈ అలై బలై. దేశం గొప్పదా, ధర్మం గొప్పదా అంటే దేశమే గొప్పది అని చెప్పే ధర్మం గొప్పది. మన సంస్కృతి పూలని పూజించుకుంటాం, మనుషుల్ని పూజించుకుంటాం, ప్రకృతిని పూజించుకుంటాం, సకల జీవుల్ని గౌరవించాలి అని చెప్పే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అక్క అన్న అని ఆప్యాయంగా అందరినీ దగ్గరికి తీసుకునే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అట్లాంటి నేల మీద పుట్టి గౌరవప్రదంగా ఈ రోజు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రుచుల్ని, తెలంగాణ కళాకారుల్ని బండారు దత్తాత్రేయ గారు 6 తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దసరా అంటేనే అట్లాంటి పండుగ. మన సంస్కృతిని గౌరవిస్తూ ఎట్లాంటి కక్షలు కాక్ష లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలి అన్న సందేశం అలై బలై ముందుకు తీసుకొస్తుంది. అట్లాగే స్వదేశీ భావనతో కూడుకున్న వేదిక అలై బలై. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మీ ముందుకి. మొక్కజొన్నలు కానీ, మొక్కజొన్న రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ చేయడానికి మెషిన్లు ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా అలై బలైలా లంబాడి అక్కలు వచ్చి జొన్న రొట్టెలు చేస్తారు. అట్లా స్వదేశీ భావం ఇక్కడున్న యువకుల్లో కూడా ఉండాలి అని అలై బలై కమిటీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఇక్కడ దాదాపు నిన్న రాత్రి నుంచి మాతో పాటు దసరా వేడుక వాళ్ళ ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే అలై బలైలనే దసరా వేడుక చూసుకుంటున్న మా కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా తోపులాటలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ముందుకు తీసుకుపోతున్న మన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్. ధన్యవాదాలు విజయలక్ష్మి గారు, చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ పాటని ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా జీ టుడే విత్ us. A warm welcome to అజయ్ మిశ్రా జీ. అలాగే ఇప్పుడు జయ జయ హే తెలంగాణ మన బండారు విజయలక్ష్మి గారు పిల్లలైన వేదాంశి, యశోధర గారు పాడతారు. I request everybody to please అందరూ దయచేసి మన జయ జయ తెలంగాణ పాటకి అందరూ నిల్చోవలసిందిగా విజ్ఞప్తి. Please join me in welcoming Honorable Governor of Telangana, Shri Jishnudev Varma Garu, onto the stage, please. Please give him a warm round of applause. Jishnudev Varma Gariki Swagatam, Swagatam.
మాన్యులు పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం. అలైబలే కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. Warm welcome to the Honorable Governor of Telangana, Shri Jishisai Verma garu. మన గవర్నర్ గారి చేతుల మీదుగా దీప ప్రజ్వలన చేయవలసిందిగా దత్తాత్రేయ గారిని అలాగే విజయలక్ష్మి గారిని కోరుతున్నాము. దీప ప్రజ్వలన చేయవలసిందిగా గవర్నర్ గారు, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ గారు, అక్కినే నాగార్జున గారు, బ్రహ్మానందం గారు 5 ముందు దీప ప్రజ్వలన చేయవలసిందిగా ప్రార్థన. పెద్దలు గౌరవనీయులు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారైనటువంటి రమణ గారు కూడా విచ్చేశారు. వారు కూడా దీప ప్రజ్వలన జరిగి అదే రకంగా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ గారు అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ మందకృష్ణ మార్గే గారు, సుజనా చౌదరి గారు, విజయవాడ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు కూడా ఈ అలైబలే కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మా అందరితో కలిసి మెలిసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి హనుమంతరావు గారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నా. తప్పదు, అంత పనులు విఐపీలే అందరూ, మీరంతా మాకందరూ విఐపీలే. మా నారాయణ గారు, మోదీ గారు, రామచంద్ర గారు, గారు అందరూ